హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి టర్కిష్ హారర్ మూవీనే చూడబోతున్నాం. ఈ టర్కిష్ వాళ్ళు కూడా సేమ్ ఇండోనేషియన్ హారర్ మూవీస్ లానే దెయ్యాలు, భూతాలు, చేతబళ్ళు, శాపాలు, నరబళ్ళు అని చెప్పి ఆ హారర్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ప్లేస్ లో చేర్చి ఒక ఇంటెన్స్ హారర్ మూవీని చేస్తారు. సో అలాంటి ఒక మంచి హారిఫైయింగ్ మూవీని చూద్దామా? వెళ్ళేదానికి ముందు ఒక చిన్న మాట గాయస్, వాళ్ళ పక్క సెన్సార్ బోర్డ్స్ ఏ మాత్రం పనిచేస్తాయో నాకైతే తెలియదు, కానీ మూవీ మాత్రం రా అండ్ రస్టిక్ గా ఫుల్ అండ్ ఫుల్ గోర్ సీన్సే ఉన్నాయి. సో వాళ్ళు సెన్సార్ చేయకపోయినా యూట్యూబ్ కి భయపడి నేను చేయాల్సి వస్తుంది. అయినా కూడా బాధపడకండి, అయినంత వరకు నరేషన్ లో కవర్ చేసేందుకు ట్రై చేస్తా. ఓపెనింగ్ నైట్ టైం ఊరికి దూరంలో ఉన్న ఒక ప్లేస్ లో చూసుకుంటే ఒక బామ్మ అక్కడున్న జిన్నుతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నేను కలిసి ఎంతో మంది పిల్లలు పుట్టలేని వాళ్ళకు తల్లులయ్యే వరాన్ని ఇచ్చాము. ఇప్పుడు సేమ్ అదే వరమే నా కోడలికి కూడా కావాలి, దానికి బదులు ఈ మేకను బలిస్తా అంటుంది. అలా మాట్లాడిన తర్వాత ఆ మేక యొక్క ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసి తన కోడలికి ఇచ్చి తినమంటుంది. ఈ పక్క ఈ మేకను చూసుకుంటే అది ఆల్రెడీ బ్లీడ్ అవుట్ అయి చనిపోయింది కాబట్టి దాన్ని ఒక గోతిలో పూడ్చి పెడతాంటే అప్పుడే మట్లో నుంచి ఒక జిన్ను వచ్చేసరికి తను భయపడిపోతుంది. అప్పుడే పక్కనున్న ఒక అమ్మాయి, ఏం భయపడద్దుమా, ఆ జిన్ను వల్లే నాకు ఒక కొడుకు పుట్టినాడు, నువ్వు తను చెప్పినట్టే చెయ్యని చెప్పేసరికి తను కూడా దాన్ని తింటున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి కరెక్ట్ గా 1 year తర్వాత చూపిస్తారు. తను ఇప్పుడు ఆ జిన్ను వరం వల్ల ప్రెగ్నెంట్ అయింటుందన్నమాట. ఇప్పుడు పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యేసరికి అక్కడే డెలివరీ కూడా అయిపోతుంది. తనకు ఒక క్యూట్ అయిన పాప పుట్టింటుంది. అప్పుడే అవ్వ లాస్ట్ ఇయర్ ఒక మేకను పూడ్చిపెట్టింది కదా, దాన్ని తవ్వి చూస్తే ఇప్పుడు కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉండేసరికి దాంట్లో ఒక ఎముకను ఎత్తుకొచ్చి పాప దగ్గర పెట్టి ఇక నుంచి నీ పేరు నాజర్ 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 అని చెప్పి నామకరణం కూడా చేస్తుంది. అప్పుడే చుట్టూ ఉన్న జిన్స్ అన్ని గట్టి గట్టిగా వచ్చేసరికి వీళ్ళ జిన్ను కూడా బయటికి వచ్చేస్తుంది. అసలు విషయం ఏంటంటే పాపకు కరెక్ట్ గా 9 ఏళ్ళు వచ్చినప్పుడు తను పెద్ద మనిషి అవుతుంది కదా, ఐ మీన్ తనకు ఫస్ట్ టైం పీరియడ్స్ అయినప్పుడు ఆ జిన్స్ అన్ని వచ్చి తన్ని వాళ్ళ ప్రపంచానికి పిలిచికెళ్ళిపోతుందంట అని చెప్తా అంటే ఎంతైనా తను 10 నెలలు మోసింది కదా, సో నేను మాత్రం వదలను అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్నేళ్ల తర్వాత ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన అవ్వను అలాగే తన మనవరాలు, అదే ఇంతసేపు చిన్న పాపగా పుట్టింది కదా నాజర్ అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తారు. అప్పుడే ఆ అమ్మాయి ఏమంటుందంటే, బామా కాసేపు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకొని వస్తాను అంటే, వద్దమ్మా ఇప్పుడే నైట్ అయిపోయింది, ఇలాంటి టైంలో వద్దు అంటే, బామా కాసేపు బామ్మ జస్ట్ ఒక 2 hours అని చెప్పేసరికి సెల్లే తినేసి వెళ్ళు అంటుంది. ఇంకా తను కూడా వెంటనే తినేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందేమో అని చూస్తే ఒక పాడుబడ్డ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ తన్ని ఒక పిల్లోడు మోసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. వాడి పేరు అహ్మద్ అనమాట. ఆ తర్వాత ఆ బామ్మని చూసుకుంటే తన మనవరాలైన నాజర్ ని ఆ బాక్స్ పైన పనుకోబెట్టేసి ఏదో రెడ్ కలర్ వాటర్ లాంటిది పోసా ఉంటుంది. చూడబోతే ఆ అమ్మాయి చనిపోయినట్టుంది. అందుకే ఏదేదో మంత్రాలు చదివి ఆ నీళ్లను పోసా అంటే అప్పుడే ఆ అమ్మాయి టక్కని లేచి బామ్మ నన్ను కాపాడు అని చెప్పి అరుస్తుంది. టక్కని లేచి చూస్తేనే తెలుస్తుంది ఇదంతా మన బామ్మ యొక్క పీడకల. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఇంకొన్ని నెలల తర్వాత చూసుకుంటే బామ్మ తన ఇంటిని కేవలం అమ్మాయిలు మాత్రమే స్టే చేసేలా ఒక మినీ ఉమెన్స్ పీజీలా స్టార్ట్ చేసిందేమో. అందుకే ఆ ఇంట్లో ఇంకో 2 అమ్మాయిలు రెంట్కుంటున్నారు. ఒక అమ్మాయి పేరేమో గులాయ్, ఇంకొక అమ్మాయి పేరేమో దిలారా. ఈ గులాయ్ అమ్మాయి పార్ట్ టైం గా ఒక రెస్టారెంట్ లో పనిచేస్తానమాట. సో దాని గురించే చెప్తా ఉంటుంది. యాక్చువల్లీ స్టాఫ్ కొంచెం తక్కువ ఉన్నారంట, సో ఇంకెవరన్నా ఎక్స్ట్రాగా పనికి వస్తే బానే ఉంటుంది అని చెప్పేసి, అవును దిలారా నీ రిలేషన్షిప్ ఎలా నడుస్తుంది, అసలే డబ్బున్నోని పట్టుకున్నావు కదా, సో కొంచెం జాగ్రత్త, మేబీ వాడుకొని ఏమన్నా వదిలేస్తారేమో అని చెప్తా అంటే, చాచా మా వాడు అలాంటి వాడు కాదబ్బా, ఈ రోజు ఈవినింగ్ వేరే మీట్ అవుదాం అన్నాడు, కొంపదీసి వాడు ప్రపోజ్ చేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు అంటుంది. అయితే మంచిదేలే అని చెప్తా అంటే, సర్లే ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా మన బామ్మ కూడా వినిందనమాట. ఆ తర్వాత ఆ ఇంట్లోపలికి వెళ్తాంది కదా, తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు సునా. బయట రెంటల్ బోర్డు కనిపించేసరికి దాన్ని చూసి ఇంట్లోపలికి వెళ్ళి పిలిస్తే మన అవ్వే తన్ని పిలుచుకుని కూర్చోపెట్టి ఏమని చెప్పి మాట్లాడిస్తుంది. యాక్చువల్లీ తను నర్సింగ్ చదువుతాందంట, బట్ తను అలా చదువుకోవడం వాళ్ళ నాన్నకు ఏ మాత్రం ఇష్టం లేదంట. అందుకే తను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఒక పీజీ హాస్టల్లో స్టే చేసి చదువుకుంటా వచ్చింటుంది. మంత్లీ వాళ్ళ అమ్మే వాళ్ళ నాన్నకు తెలియకుండా రూమ్ రెంట్ కని అలాగే కాస్త ఫుడ్ కని చెప్పి మనీ పంపేదనమాట. బట్ లాస్ట్ మంత్ ఆ విషయం కూడా వాళ్ళ నాన్నకు తెలిసిపోయేసరికి ఆ మనీ కూడా రానివ్వకుండా చేసుంటాడు. సో ఉన్న పీజీ వాళ్ళు కూడా మన హీరోయిన్ ని పంపించేసి ఉండేసరికి ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి తను కూడా వెతుకుంటా వచ్చిందంట. బట్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ కి రావాలనే ఉద్దేశమే లేదంట. బట్ ఏదో ఒక ఫోర్స్ తన్ని లోపలికి వచ్చేలా చేసింది అనే విషయం చెప్తుంది. ఒకవేళ మీరు నన్ను ఈ ప్లేస్ లో స్టే చేయమన్నా కూడా నా దగ్గర చేతిలో ఏ మాత్రం లేదు, బట్ పక్క ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెళ్ళి మంత్లీ
రెంట్ కట్టేస్తాను అని చెప్పేసరికి మన హీరోని అంత హానెస్ట్ గా అంత ఓపెన్ గా మాట్లాడేసరికి ఆ అవ్వ కరిగిపోతుంది. ఉన్నిలేమా నువ్వు ఇక్కడే స్టే చేయొచ్చు అండ్ నీకోసం నేనే ఒక పార్ట్ టైం జాబ్ కూడా తీసారా అని చెప్పేసరికి మన హీరోని అంత సంతోషపడిపోతుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా గులాయి పనిచేస్తుంది కదా ఒక రెస్టారెంట్, అక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే తను మార్నింగే చెప్పింది కదా తను పనిచేసే రెస్టారెంట్ లో ఇంకెవరన్నా ఒక మనిషి ఎక్స్ట్రాగా యాడ్ అయితే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి సో డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికే వెళ్ళి, చూడు బాబు తను నా ఇంట్లోకి కొత్తగా అద్దెకి వచ్చింది, ఆల్సో మంచి అమ్మాయి, తను ఏ పని చెప్పినా చేస్తుంది, పార్ట్ టైం కోసం వచ్చింది అంటే, అయ్యో మేడం మీరు చెప్పినారు కదా, మీరు చెప్పిన తర్వాత ఎందుకు వద్దంటామని చెప్పి మన హీరోయిన్ ని కూడా పార్ట్ టైం జాబ్ లోకి తీసుకుంటారు. ఆ తర్వాత అవ్వ ఇంటికి వచ్చి మన హీరోయిన్ కొత్తగా ఇంటికి వచ్చింది కదా, సో మన హీరోయిన్ యొక్క డీటెయిల్స్ ఫోటో అంతా అతికిచ్చిన తర్వాత ఆ ఇంటికి ఉన్న రెంట్ బోర్డ్ అనే బోర్డును కూడా తీయేస్తుంది. నెక్స్ట్ సీన్ ఆ గులాయి అమ్మాయిని చూసుకుంటే తను ఆ రెస్టారెంట్ లో పనిచేస్తుంది కదా, అలా పనిచేసేటప్పుడు ఆ రెస్టారెంట్ కి ఓనరే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇందా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను అని చెప్పి ఒక చాక్లెట్ ఇస్తాడు. తను కూడా దాన్ని తీసుకుని తింటాంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ నాజర్ అమ్మాయి వచ్చి చంపకే చల్లుమనొడిచ్చి వాడి నుంచి దూరంగా ఉండు అని చెప్పేసరికి తను గట్టిగా అచ్చేస్తుందో లేదో వెంటనే ఆ ప్లేస్ కి ఆ ఓనర్ వచ్చేస్తాడు. అప్పుడే మనకే తెలుస్తుంది ఇదంతా తన ఇల్యూషన్ అని. బట్ వాడి చేతిలో చూసుకుంటే సేమ్ అలాంటి చాక్లెటే ఉండేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది వాడు ఆ చాక్లెట్ ఇద్దామనే వద్దాం అనుకుంటాడు, అంతలోపు ఇది జరిగిపోయింటుంది. అట్లే ఈ పక్క దిలారా అమ్మాయిని చూసుకుంటే తను తన రిచ్ బాయ్ ఫ్రెండ్ తో బయటికి వచ్చింటుంది. వాడు ఈ రోజు ఏమైనా ప్రపోజ్ చేశాడేమో అనుకుంటే, అవును మీ అమ్మా నాన్న ఏదో ఒక బిల్డింగ్ లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు అని చెప్పి నాకెందుకు చెప్పకుండా దాచేసినావంటాడు. నేనేమి దాచలేదు, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు అంతే. అంటే చూడు నీ ఫ్యామిలీ ఏం పని చేస్తున్నారో చెప్పేందుకు కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు, అలాంటిది నువ్వు నాతో వద్దామని ఎలా అనుకుంటున్నావు, నీ స్టేటస్ వేరు నా స్టేటస్ వేరు అని చెప్పి తనకు అక్కడే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే నైట్ ప్రేయర్ అంతా చేసి ఆ మ్యాట్ ఆ క్లాత్స్ అన్ని ఎత్తి డ్రాలో పెడతాంటే అప్పుడే టక్కును ఒక చేయి పట్టి లాగేసరికి తనే భయపడిపోతుంది. తీరా చూసి అక్కడ ఏం కనిపించదు. సరే అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే అక్కడ ఉన్న ఒక ఫోటో మారిపోయి ఆ నాజర్ అమ్మాయి ఫోటో కనిపించేసరికి ఏంది అని చెప్పి ఎత్తి చూసంటే పైన కాస్త డస్ట్ ఉండేసరికి నిదానంగా తుడుసంటే లైట్ గా రక్తం వచ్చేస్తుంది. సరే అని చెప్పి తను కూడా తుడుస్తుంది. అలా తుడిచే కొద్దీ రక్తం ఎక్కువే అవుతుంది తప్ప తగ్గనంటుంది. అప్పుడే సడన్ గా నాజర్ అమ్మాయి ముందర కనిపించేసరికి తను ఇంకా భయపడిపోతుంది. కనీసం అప్పుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో అనుకుంటే తను ఎవరో తెలుసుకునేందుకు నిదానంగా తన దగ్గరికి వెళ్తాంటే తన జుట్టంతా రక్తంగా ఉంటుందా, సో ఒక్కసారిగా విదిలించేసరికి ఆ రక్తం అంతా మన హీరోయిన్ మీదే పడుతుంది. దానికి మన హీరోయిన్ గట్టిగా వచ్చేసరికి టక్కని చూసే ముందర అమ్మాయి ఉండదు, అలాగే ముఖం పైన ఆ రక్తము ఉండదు. ఆ తర్వాత ఆ గులాయి అమ్మాయిని చూసుకుంటే తను అవ్వ దగ్గరికి వచ్చి, అవ్వ ఇక నుంచి నేను కాలేజీని పూర్తిగా మానేద్దాం అనుకుంటానా, ఇంట్లో మా అమ్మ నాన్న గొడవలు ఎక్కువైపోయి ఇప్పుడు డివోర్స్ దాకా వచ్చేసింది, తమ్ముడు వేరే ఇంకా చిన్నోడే కాబట్టి ఇక నుంచి ఫ్యామిలీని కూడా నేనే చూసుకోవాలా, సో ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తే సరిపోదు, ఫుల్ టైం జాబ్ చేయాలి, సో కాలేజ్ మానేసన్నా ఎందుకో తెలీదు మీకు చెప్పాలనిపించింది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ ఆ దిలారా అమ్మాయిని చూసుకుంటే తనే బ్రేకప్ అయిన బాధలో నడుచుకుంటా వస్తాంటే అప్పుడే మనం స్టార్టింగ్ సీన్ లో చూసినాం కదా జిన్, అది కనిపిస్తుంది. సరే అని చెప్పి తను చూసి చూడనట్టు వెళ్తాంటే ఇప్పుడు ఆ నాజర్ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అక్కడ కనిపించేసరికి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్ కాలిపోయినట్టు కనిపిస్తుంది. వెంటనే ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్తాంటే పై నుంచి ఒక శవ పెట్టి పడేదే కాక దాంట్లో ఆ నాజర్ అమ్మాయి కనిపించేసరికి టక్కని వెనకాల తిరిగి చూస్తే ఇంకొక పింగాని వస్తువు పడేసరికి ఏం చేయదో అర్థం కాక తనే భయపడిపోతుంది. నెక్స్ట్ సీనే ఆ నాజర్ అమ్మాయి ఈ అమ్మాయిని ఆ శవ పెట్టలో వేసి గొంతు బీసికి చంపుతూ నువ్వు కూడా నాలానే మారిపోతావు అని చెప్పి అరుసంటే తను ఫుల్ భయపడిపోయి అక్కడి నుంచి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుంది. బట్ అలా పరిగెత్తేటప్పుడు అదేదో చైనా బ్రేస్లెట్ తెలియదు, అది కింద పడిపోతుంది. అయినా కూడా తను అక్కడి నుంచి పరిగెత్తేసరికి వెనకాలే ఆ జిన్ను కూడా ఫాలో చేసుకుంటా వస్తుంది. బట్ ఎప్పుడైతే తను మెట్లెక్కి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందో ఆ జిన్ను వెంటనే బయటికి వచ్చేసి అక్కడే గుమ్మున కూర్చుని ఉండిపోతుంది. ఈ పక్క ఈ గులాయమ్మని చూసుకుంటే తను ప్రశాంతంగా పనుకుంటుంది. బట్ ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఆ నాజర్ అమ్మాయి ఒక పెద్ద రంపాన్ని తీసుకొచ్చి తన్ని నరికేద్దామని చెప్పి చూసంటే దాన్ని చూసి భయపడిపోయిన తను పరిగెత్తా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తను వెళ్ళిపోయిందేమో అనుకుంటే ఒక పెద్ద మౌస్ ట్రాప్ లో తను ఇరుక్కుపోయి కాపాడు అని చెప్పి అరిచేసరికి దాన్ని చూసి భయపడిపోయిన తను గట్టిగా అరిచేసరికి ఆ సౌండ్ విని మన హీరోయిన్ పరిగెత్తా వచ్చేస్తుంది. ఏమైంది అడిగితే అక్కడ ఆ దెయ్యం అని చెప్పి భయపడతా చెప్తుంది. బట్ అక్కడ చూసి ఏముండదు, ఒక చిన్న మౌస్ ట్రాప్ లో ఒక చిన్న ఎలకిరుక్కుంటుంది అంతే. సరే రాగులాయి ఏదైనా పీడగల ఉంటుంది అని చెప్పి కూర్చోబెట్టి టీ ఇస్తుంది. అట్లే ఈ పక్క అవ్వని చూసుకుంటే తను చూసే చూపులే ఒకలా ఉంటుంది. అప్పుడే ఆ గోడ పైన ఏదో పురుగు కనిపించేసరికి తప్పని చెప్పి చేత్తోనే కొట్టి చంపేస్తుంది. ఇంకాసేపు తర్వాత ఆ దిలారా అమ్మాయి కూడా వచ్చి మన హీరోని చూసి ఎవరు అడిగితే కొత్త రూమ్మేట్ అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది.
ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే గులాయ్ బయటికి వెళ్దామని చెప్పి లైట్ గా మేకప్ చేసుకుంటా అంటే అప్పుడు ఆ అద్దం దగ్గర ఎవరన్నా వచ్చి ఊదితే ఒక పొగలా వస్తుంది కదా, అలాంటి ఒక పొగ వచ్చేసరికి ఎలా వచ్చిందబ్బా అని చూసా అంటే అప్పుడే కిచెన్ లో ఏదో పెట్టేసినట్టున్నారు. దాని నుంచి సౌండ్ వచ్చేసరికి వెంటనే వెళ్ళి ఆఫ్ చేస్తుంది. లైట్ గా ఆకలేసరికి అక్కడ ఆపిల్ తినుకుంటా వస్తా అంటే అప్పుడు ఆ ఫ్రిడ్జ్ డోర్ దమ్మని చెప్పి నెత్తికే తగిలేసరికి ఏమైంది అని చెప్పి నిదానంగా వచ్చి చూస్తే దాని లోపల ఒక గుండె, లివర్, కళ్ళు అని చెప్పి ఉంటుంది. అందులోనూ ఆ గుండె ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు లబ్డబ్ లబ్డబ్ అని చెప్పి కొట్టుకునేసరికి దాన్ని చూసి భయపడిపోయి బయటికి వచ్చేస్తా అంటే అప్పుడే మన హీరోయిన్ రూమ్ లో నుంచి ఏదో సౌండ్స్ వచ్చేసరికి నిదానంగా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. అందులో ఆ నాజర్ అమ్మాయి తన గోర్లేసుకుని ఆ గోడ పైన గీరుతున్నట్టు, అలాగే పక్కన ఇంకొక అమ్మాయి మనం ఇంతసేపు ఫ్రిడ్జ్ లో చూసాం కదా ఆ గుండె, లివర్, కళ్ళు అని చెప్పి వాటన్నిటిని అట్లే పచ్చిగా తన ముందర కొరుకొని తింటుండేసరికి చూసేందుకే మనకే కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటుంది. ఈ సౌండ్స్ అని వినేసి మన హీరోయిన్ కూడా లేస్తుంది. లేకగానే మన హీరోయిన్ కూడా ఆ రెండు దెయ్యాలు కనిపిస్తుంది. భయపడుతున్నామో అనుకుంటే పక్క నవ్వేసరికి ఓరిని మెంటలు అని చెప్పి తను వెంటనే పరిగెత్తేద్దాం అనుకుంటే వెంటనే ఆ దెయ్యం వచ్చి నిలుచుకుంటుంది. టక్కన అక్కడ సీన్ వచ్చేసి తను ఇంకా తన రూమ్ లో ఇంకా మేకప్ వేసుకుంటున్నట్టే కనిపించేసరికి ఓహో ఇదంతా తన ఇల్యూషన్ ఏమో అనుకుంటాం. బట్ ఆ ఫ్రిడ్జ్ డోర్ తన నెత్తిగా తగిలినట్టు అక్కడంతా రెడ్ గా అయిపోయేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది ఇదేది తన ఇల్యూషన్ కాదు అని. ఆ తర్వాత అహ్మద్ ఉన్నాడు కదా, వాడు అవ్వ దగ్గరకు వచ్చి ఎలకల మందుల్ని అలాగే ఎలకల ట్రాప్స్ అన్నిటిని ఇచ్చేసి మిగిలిన చేంజెస్ అంటే ఉన్నిలే పెట్టుకోనన్నా, నా నుంచి నీకేమన్నా కావాలా అంటే వద్దులేవా, ఏమన్నా కావాలంటే అడుగుతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ ఆ దిలారా అమ్మాయిని చూసుకుంటే తను బ్రేకప్ జరిగిన విషయాన్ని తలుచుకుంటా వాటర్ పోస్తా అంటే అప్పుడే టక్కున అక్కడ లైట్ వెలిగేసరికి తెలియక గ్లాస్ కింద వదిలేస్తుందో లేదో అది కింద పడగానే పగిలిపోతుంది. సరే అని చెప్పి ఎత్తుతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి అవ్వ వచ్చి జాగ్రత్తమా గ్లాస్ పీసెస్ కదా గుచ్చుకుంటాయంటే సరేలేవా అని చెప్పి చెప్తుంది. ఇంకా తను కూడా వెళ్ళిపోతుంది. బట్ మళ్ళీ అవ్వ జాగ్రత్తమా గ్లాస్ పీసెస్ కదా గుచ్చుకుంటాయని చెప్తే ఎక్కడుంది చూస్తే పక్కన ఉండదు. బట్ ఆ అద్దంలో అవ్వ దెయ్యంలా కనిపించేసరికి తనే ఒక సెకండ్ భయపడిపోతుంది. అసలు అవ్వకి ఏమైంది అని చెప్పి తన రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక భయంకరమైన విషయం జరుగుతుంది చూడండి. చూపించలేని పరిస్థితి నాది, సో నరేషన్ లోనే కవర్ చేస్తా. ఆ నాజర్ అమ్మాయి ఆ బిడ్డ పైన అనుకుంటే చుట్టూ ఆ అవ్వ, ఒక లేడీ డాక్టర్, అలాగే ఆ జిన్ను ఉండేదే కాక అవ్వ ఆ లేడీ డాక్టర్ తన ఊపిరితిత్తుల్ని బయటికి తీసి ఇంజెక్షన్ తో చకచక గుచ్చుతా అంటారు. అలా గుచ్చే ప్రతిసారి నీకోసమే చెప్పి చెప్తా గుచ్చుతా అంటే లిటరలీ తనకు వణుకు వచ్చేస్తుంది. దాన్ని చూసి అవ్వ దగ్గరకు వచ్చి దిలారా లే అని చెప్పి లేపుతుంది చూడండి. చూస్తే తను ఇంకా బెడ్ పైనే ఉంది. తనకు ఆస్తమా ఉన్నట్టుంది. అందుకే అవ్వ వాటర్ ఇస్తున్నా కూడా దాన్ని తీసుకోక జస్ట్ స్ప్రే మాత్రం కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రెస్టారెంట్ లో చూసుకుంటే అక్కడ గులాయ్ అలాగే మన హీరోయిన్ ఇద్దరు పనిచేస్తున్నారు కదా. ఆ గులాయ్ అమ్మాయి ఏమో అది ఆవా లేకుంటే మేఘా అని తెలియదు. బట్ దాని కళ్ళును లోడతా మన హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమ్మా అన్ని పనులు ఈజీగానే ఉందా, ఏ కష్టము లేదు కదా అంటే మన హీరోయిన్ కూడా లేదు అని చెప్తా ఉంటుంది. చూడు అన్ని బానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే ఈ రెస్టారెంట్ ఓనర్ ఉన్నాడు కదా షేర్ ఖాన్, అతనికి నువ్వు క్లోజ్ అవుతున్నట్టు దగ్గర అవుతున్నట్టు నాకు తెలిసిందే అనుకో, దీని కళ్ళు లోడతాను కదా అలానే నీ కళ్ళు కూడా లోడేస్తా అని చెప్పేసరికి టక్కున ఒక సెకండ్ మన హీరోయిన్ కళ్ళు లేకపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ దిలారామాని చూసుకుంటే ఏం చేయదో అర్థం కాక నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే వెళ్లే దారిలో ఒక కాస్ట్లీ డ్రెస్ షాప్ కనిపించేసరికి ఏమో ఐడియా వచ్చినట్టుంది. అందుకే టక్కన లోపలికి వెళ్ళి ఇక్కడ ఏదైనా జాబ్ ఉందని అడిగితే ఆయన కూడా ఉంది అని చెప్పేసరికి వెంటనే జాయిన్ అయిపోతుంది. మళ్ళీ ఈ గులాయం అనేది చూసుకుంటే తను ఇంటికి వస్తా ఉంటుంది. బట్ అలా వచ్చేటప్పుడు ఎవరో తన్ని ఫాలో చేస్తున్నట్టు అనిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తూ వస్తుంది. బట్ ఎవరో కనిపించకపోయేసరికి వెంటనే గేట్ లోపలికి వచ్చేస్తుంది. బట్ తను డౌట్ పడింది నిజమేనమాట. అదే రెస్టారెంట్ లో పనిచేసే అహ్మద్ గాడే తన్ని ఫాలో చేసుకుంటా వచ్చింటాడు. వీడే అవ్వకు ఎలకల మందుని తీసుకొచ్చింటాడు. అలాగే స్టార్టింగ్ సీన్ లో వీడే నాజర్ ని కూడా హాస్పిటల్ కి మోసుకొచ్చింటాడు. బట్ ఇప్పుడు తన్ని ఎందుకు ఫాలో చేస్తున్నాడు అనేది అర్థం కావట్లా. సరే అని చెప్పి తను లోపలికి వెళ్దామని చెప్పి చూస్తుంటే అప్పుడే దారికి అడ్డంగా ఏదో ఉండేసరికి ఏంది అని చెప్పి టార్చ్ చేసి చూస్తే ఒక మనిషి గుండె కుళ్ళిపోయిన స్టేట్ లో ఉంటుంది. చుట్టూ పురుగులు ఉండేసరికి యాక్ అని చెప్పి చూస్తుంటే అప్పుడే పైన ఉన్న కిటికీలో ఎవడో తన్ని చూస్తున్నట్టు కనిపించేసరికి వెంటనే పరిగెత్తా పైకి వెళ్ళి చూస్తే అక్కడెవరు ఉండరు. బట్ టక్కని ఎవడో వెనకాల నుంచి వచ్చి తన్ని ఆ అద్దానికి వేసి ఒత్తేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి కింద ఆ గుండెని చూస్తాను కదా, ఆ సీన్ ఇప్పుడు కనిపించేసరికి టక్కని తిరిగి చూస్తే ఎవరు కనిపించరు. బట్ కింద నాజర్ అమ్మాయి ఉంటుంది. తప్పు జరిగిపోయింది, పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పి అరుసా ఉంటుంది. టక్కని సీన్ కట్ చేస్తే ఇదంతా తన ఇల్యూషన్. కానీ ఆ కిటికీ దగ్గర ఎవరో కనిపించినాడు కదా, ఇప్పుడు ఆ కిటికీలో అవ్వ కనిపించేసరికి మనకే ఆ అవ్వ పైన లైట్ గా డౌట్ వస్తుంది. ఇంకట్లే నైట్ టైం చూసుకుంటే ఆ దిలారా అమ్మాయి ఉంది కదా, తనకి ఏమైందో ఏమో తెలియదు కానీ డీమన్స్ గురించి బ్లాక్ మ్యాజిక్
మ్యాజిక్ గురించి జిన్స్ గురించి మొత్తం చదివేసరికి టక్కన ముక్కులోంచి రక్తం వస్తుందో లేదో వెంటనే తుడుచుకునేస్తుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే నైట్ టైం కదా యాజ్ యూజువల్ ప్రే చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడే అవ్వ ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి అవ్వా అవ్వా అని చెప్పి వెతుకుంటా తన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ అవ్వ తన మనవరాలైన నాజర్ని పెట్టుకుంటే అవ్వా ఈ అమ్మాయి ఎవరవ్వా అని చెప్పి దగ్గరికి వెళ్తుందో లేదో టక్కున నాజర్ అమ్మాయి పక్కకు తిరుగుతుందో లేదో వెంటనే తన కళ్ళు అవ్వ చేతిలోకి వచ్చేస్తుంది. ఇదిగో ఇది నీకోసమే, ఈ కళ్ళు నీకోసమే నీకోసమే అని చెప్పి మన హీరోయిన్ మీదకు వస్తా అంటే మన హీరోయిన్ భయపడిపోయి పరిగెత్తా బయటకు వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత నిదానంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరో అవ్వ మాత్రం ప్రశాంతంగా పనుకుంటుంది. బట్ తను వెళ్ళిన తర్వాతే మనకే తెలుస్తుంది అవ్వ ఇంకా మేల్కొనే ఉంది అని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ప్లేట్ అయితే ముందర పెట్టుకుంటుందో లేదో వెంటనే వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చేసరికి టక్కన కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మ చెప్పండి అమ్మా అని చెప్తే తను కూడా ఏదో మాట్లాడేందుకు ట్రై చేస్తుంది. బట్ కాల్ కనెక్ట్ అవ్వక డిస్కనెక్ట్ అయిపోతుంది. వెంటనే మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటే పక్కన ఒక పెద్ద ట్రంక్ పెట్లా ఉంది కదా, దాని లోపల నుంచి ఎవరో గోర్లతో గీరుతున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి నిదానంగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నుంచి నాజర్ నన్ను చంపినోని కనిపెట్టు కనిపెట్టు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బట్ టక్కన లేచి చూసేనే తనకే తెలుస్తుంది ఇదంతా తన కళ. బట్ పక్కనే చూడండి ఆ నాజర్ అమ్మాయి అక్కడే దెయ్యంలా ఉంది. ఆ విషయం మన హీరోయిన్ కూడా తెలుస్తుంది. సో నిదానంగా వెళ్ళి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక చిన్న న్యూస్ పేపర్ బిట్ లా ఉంటుంది. దాంట్లో ఆ నాజర్ అమ్మాయి గురించి ఉంటుంది. ఇలా 17 ఏళ్ల ఒక అమ్మాయితో ఎవరో తప్పుగా ప్రవర్తించినారు. ఆ తర్వాత దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తను బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ లా ఉంటుంది. సో వెంటనే ఆ న్యూస్ పేపర్ ని అవ్వ దగ్గరికి తీసుకెళ్లి అవ్వ ఈ అమ్మాయి ఎవరో తెలుసా, రీసెంట్ టైమ్స్ లో ఈ అమ్మాయి యొక్క కళలు ఈ అమ్మాయి యొక్క ఇల్యూషన్స్ నాకు వస్తున్నాయి, సో మీకేమైనా తెలిసేమో అని అడిగినా అంటే ఆ అవ్వ యొక్క సొంత మనవరాలు కదా తను. సో విషయం ఏంటో చెప్పకుండా కౌగులించుకుని కుమిలి ఏడ్చేసరికి మన హీరోయిన్ కూడా అంతకు మించి అడగలేకపోతుంది. కానీ ఈ విషయాన్ని మన హీరోయిన్ ఇక్కడే వదిలేలా లేదనమాట. సో డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఓనర్ ఉన్నాడు కదా షేర్ ఖాన్, అతనికి ఆ ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎవరో తెలుసా, ఈ అమ్మాయితో ఎవరో తప్పుగా ప్రవర్తించి ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలో పడేసినారు. ఆ తర్వాత ఎవరో ఈ అమ్మాయిని ఎత్తుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేపించినారు. అయినా కూడా తను బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. కానీ నేను ఆ ఇంటికి వచ్చి స్టే చేసినప్పటి నుంచి తన గురించిన ఏదో ఒక ఇల్యూషన్ ఏదో ఒక డ్రీమ్ వస్తూనే ఉంది. మేబీ తనకు నా హెల్ప్ ఏమైనా కావాలేమో, అందుకే తన గురించి మీ దగ్గర అడిగేందుకు వచ్చిన. తెలిసే కొద్దిగా చెప్పగలరా అని అడిగితే తన పేరు నాజర్, తను మరెవరో కాదు నువ్వు ఉంటున్నావు కదా ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న అవ్వ యొక్క సొంత మనవరాలు అంటాడు. సరే కనీసం తన సమాధి దగ్గరికి వెళ్ళి తన కోసం ప్రేరణ చేద్దామని చెప్పి తన సమాధి దగ్గరికి వెళ్తాంటే అదేదో మన హీరోయిన్ చూసి పరిగెత్తుంది చూడండి, అది ఉండేదే సగమే ఉంటుంది. పక్కా చెప్తాన్నా అది మాత్రం మనిషి అయితే కాదు, ఖచ్చితంగా ఏదో ఒక దెయ్యమే. సరే అని చెప్పి మన హీరోయిన్ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమాధి పైన ఒక కత్తి, కోడి కాలు, కోడి తల అని చెప్పి ఏదో పెట్టి ఏదో ఒక పూజ చేసింటారు. ఓడి అమ్మ సచిన తర్వాత కూడా వదలరారా అని చెప్పి మన హీరోయిన్ మనసులో అనుకుంటుంది. అట్లే ఈ పక్క ఈ తిలారామాని చూసుకుంటే తను ఒక ఖరీదైన బట్టల షాప్ లో పనిచేస్తాను కదా, అప్పుడే ఆ షాప్ కి ఎవడో మంచి డబ్బున్నోడు వచ్చేసరికి తనే అందరికన్నా ముందుకెళ్ళి ఆ బట్టలు కొంటారా ఈ బట్టలు కొంటారా అని చెప్పి మాట్లాడించి లాస్ట్ కి తన్ని ఇంటి దాకా డ్రాప్ చేసేలా చేసుకుంటుంది. సరే లోపలికి వెళ్దాం అనుకుంటే కీస్ ఎక్కడో మర్చిపోయినట్టుంది. సో దమని చెప్పి డోర్ కొడతా అంటే అవే వచ్చి ఓపెన్ చేసేసరికి సారీ అవ్వ ఇలా కీస్ ఎక్కడో మర్చిపోయినానని చెప్పేసరికి పర్లేదు లోపలికి రా, దీనికన్నా భయంకరమైన విషయం లోపలికి జరుగుతుంది అంటుంది. ఈ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పి తను కూడా నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడే ఎవరో ప్రే చేస్తున్నట్టు ఉంటారు. ఎవరు అని చూస్తే మన హీరోయిన్, బట్ తన ఫేసే ఒకలా అయిపోయింటుంది. ఆల్సో పక్కన ఆ జిన్ను కూడా ఉంటుంది. తనే ఆల్రెడీ సగం భయంలో చూస్తుంటే చుట్టూ అవ్వలందరూ కూర్చునేసి మధ్యలో ఆ నాజర్ అమ్మాయిని పనుకోబెట్టేస్తుంటారు. ఆ తర్వాత అవ్వలందరూ దగ్గరకు వచ్చి పైన చూడు అంటే పైన నాజర్ అమ్మాయి నేను చనిపోయినాను అంటుంది. అట్లే కింద చూస్తే మళ్ళీ ఆ నాజర్ అమ్మాయి కిందే వచ్చి నేను చనిపోయినాను అంటుంది. అసలే తనకేదో హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో బ్రీతింగ్ అందక అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. కాసేపు తర్వాత లేచి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. బట్ తనకు ఆల్రెడీ ఆస్తమా ఉంది కదా, సో గట్టిగా దగ్గుతాంటే ఆ సౌండ్ వినేసి మన హీరోయిన్ పరిగెత్తా వచ్చి ఏమైంది అడిగితే నా ఇన్హీలర్ ఆ బ్యాగ్ లో ఉంది అని చెప్పేసరికి వెంటనే మన హీరోయిన్ కూడా పరిగెత్తా వెళ్తుంది. ఆ తర్వాత ఈ గులాయమ్మని చూసుకుంటే తను వర్క్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది. బట్ తనకు తోడుగా రెస్టారెంట్ ఓనర్ కూడా వస్తుంటాడు. మీకెందుకు ఊరికే శ్రమ అని అడిగితే పర్లేదు నేను వెళ్ళేదారే కదా, సో వచ్చే దాంట్లో తప్పే లేదు అని చెప్పి పిలుచుకెళ్తాడు. అట్లే వెనకాల చూసుకుంటే అదే రెస్టారెంట్ లో పనిచేసే ఆ రెహ్మద్ గాడు వీళ్ళిద్దరికి తెలియక వీళ్ళనే ఫాలో చేసుకుంటా వస్తుంటాడు, ఎందుకో తెలీదు. ఇంకట్లే ఒక మిడ్ డే టైంలో చూసుకుంటే అవ్వ గట్టిగా అరుస్తున్నట్టు గట్టిగా ఏడుస్తున్నట్టు అని చెప్పి గులా అమ్మాయికి మాత్రం వినిపించేసరికి ఏమైందో ఏమని చెప్పి పరిగెత్తా బయటికి వెళ్ళి చూస్తే బా
ఆ సీన్ చూసేందుకే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒక పాము పుట్టలా ఉంటుంది, సారీ ఒక నార్మల్ పుట్టలా ఉంటుంది, బట్ అది మట్టి పుట్ట కాదు. మనిషి గుండె, పేగులు, ఊపిరితిత్తులు, మనిషి చర్మం అని చెప్పి ఇవన్నీ కప్పేసిన ఒక పుట్టలా ఉంటుంది. దాని లోపల నుంచే అవ్వ అరుపులు కూడా వినిపించేసరికి ఏమైందో ఏమని చెప్పి లోడి చూస్తే కరెక్ట్ గా ఒక గుండె చేతికి వచ్చేస్తుంది. అరే చా అని చెప్పి దాన్ని పారేసి చూస్తే టక్కున ఒక అఘోరమైన రూపంలో ఉన్న నాజర్ బయటికి వచ్చి వాడేనని చంపేసింది అని చెప్పి అరుస్తుంది. వెనకాల కూడా వాడెవడు అవును నేనే చంపేసింది అంటాడు. బట్ ఫేస్ సరిగ్గా కనిపించదు అనమాట. సో ఎవరబ్బా అని చూసంటే టక్కుని మేలుకునేస్తుంది. ఇదంతా తన కళ అనమాట. ఆ తర్వాత ఈ దిలారా అమ్మాయిని చూసుకుంటే తనకి ఈ మధ్య ఏదేదో ఇల్యూషన్స్ కనిపిస్తాయి కదా. సో తనేమనుకుంటుందంటే తన పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయనారు అని చెప్పి భయపడిపోయి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నా పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయనారు, సో నా కోసం ప్రేయర్ చేసావా అని అడుగుతుంది. మన హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యారా, ఆ తర్వాత మనం ఇద్దరు ప్రేయర్ చేద్దామని చెప్పేసరికి తను కూడా స్నానం అంతా చేసుకుని నీట్ గా వచ్చి కూర్చోంటే ఇద్దరు కలిసి ఖురాన్ చదువుతా ప్రే చేసంటారు. అలా చదివే కొద్దీ ఆ దిలారా అమ్మాయి ముక్కులో నుంచి రక్తం వచ్చి ఒక 2-3 డ్రాప్స్ ఆ బుక్ పైన పడిపోయేసరికి తను అక్కడే అన్కాన్షియస్ పడిపోతుందో లేదో ఆ ఖురాన్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. తన హెల్త్ మరీ ఇంత దారుణంగా ఉండేసరికి అసలు ఏమైందో ఏమని చెప్పి హాస్పిటల్కి వచ్చి అన్ని చెకప్లు చేసుకొని చూస్తే అప్పుడే తనకే తెలుస్తుంది తనకు లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉందంట. చూడుమా నువ్వు కావాలంటే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేకుంటే వేరే హాస్పిటల్ వేరే డాక్టర్ అని చెప్పి నువ్వు అక్కడికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, బట్ ఇలాంటి టైమ్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ హాస్పిటల్లో ఉన్న ఒక గొప్ప ఫిజిషియన్ డాక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఓకే డాక్టర్ నాకు ఇంకా ఎంత టైం ఉందో చెప్పగలరా అని అడిగితే సారీ మా ఇలాంటి టైంలో ఎగ్జాక్ట్ గా ఎంత టైం అని చెప్పి మేము చెప్పలేము అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే దిలారా అక్కడ ఒంటరిగా కూర్చుని ఉండేసరికి తన్ని చూసిన మన హీరోయిన్ దిలారా ఏమైంది అని అడిగితే ఏం లేదు కొంచెం మనసు బాగాలేదు అందుకే ఇక్కడ కూర్చున్నా అంటుంది. సరేరా దిలారా ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంటికి వెళ్దామని చెప్పేసరికి తాను కూడా సరే అని చెప్పి వస్తుంది. అయ్యో ఇప్పుడే గుర్తొచ్చింది రేపు ఎగ్జామ్ ఉంది, నాకు కావాల్సిన నోట్స్ అంతా ఇంకా రెస్టారెంట్ లోనే ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామా అంటే ఎందుకు గులాయికి చెప్తే తనే తీసుకొస్తుంది కదా అంటుంది. అంటే తీసుకొస్తుంది బట్ కొంచెం లేట్ గా తీసుకొస్తుందబ్బా, ఎలానో వెళ్ళేదారే కదా ఆ రెస్టారెంట్, సో అలానే తీసుకెళ్దామని చెప్పేసరికి తను కూడా ఒప్పుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ రెస్టారెంట్ కి రావడం స్టార్ట్ చేస్తారు. అట్లే ఆ రెస్టారెంట్ లో చూసుకుంటే ఇప్పుడు ఆ రెస్టారెంట్ లో ఉన్నది ఆ ఓనర్ గాడు, ఆ గులాయ్ అమ్మాయి, అలాగే అహ్మద్. ఇప్పుడు అహ్మద్ కూడా వెళ్ళిపోయేసరికి ఆ రెస్టారెంట్ లో ఉన్నది వీళ్ళిద్దరూ మాత్రమే కదా. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న షేర్ ఖాన్ గాడు గులాయ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫ్లడ్ చేసేందుకు చెప్పి ట్రై చేశాడు. తను కూడా దాన్ని పెద్దగా తీసుకోకుండా క్యాజువల్ గానే తీసుకుంటుంది. బట్ ఎప్పుడైతే తన మీద పడిపోయి తన్ని కిస్ చేసేందుకు ట్రై చేశాడో అప్పుడు తను హుషారైపోయి వద్దు వద్దు అని చెప్పి ఆపుతుంది. బట్ అయినా కూడా వాడి మీదకే వచ్చేసరికి చంపగే చల్లుమని ఇస్తుంది. దానికి వాడికి కోపం వచ్చేసి ఏంటి ఎక్కువ చేశావు, లాస్ట్ టైం కూడా నీలానే ఆ నాజర్ అమ్మాయి నాకు కావాల్సింది ఒక ఓవర్ చేసింది, నేను నాకు కావాల్సింది తీసుకొని తన్ని చంపేసి ఇప్పుడు నిన్ని కూడా అలానే చేయాలని చెప్పి మీదకు వస్తా అంటే అదే టైంకి మనోళ్ళిద్దరూ బయటకు వచ్చేసి జస్ట్ కాల్ చేశారో లేదో ఆ రింగ్ లోపల వినిపించేసరికి జస్ట్ వాడు డీవేట్ అవుతాడో లేదో ఆ గ్యాప్ లో ఒక పెనిమెత్తి వాడు నెత్తికే కొడుతుంది. టక్కన వాడు కింద పడిపోయేసరికి వెంటనే పరిగెత్త బయటికి వస్తుందో లేదో మనోళ్ళకి చూడగానే అర్థమైపోతుంది. బట్ కొట్టిన దెబ్బకి వాడేమన్నా చనిపోయినాడేమో అని చెప్పి మన హీరోయిన్ పరిగెత్త లోపలికి వెళ్ళి చూస్తే పర్లేదు శ్వాస పీల్చుకుంటున్నాడు. సో వెంటనే పోలీస్ స్టేషన్ కి పదండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు బయలుదేరేస్తారు. అలా నడుచుకుంటా వెళ్తాంటే అక్కడ అహ్మద్ గారు కూడా ఉండేసరికి పరిగెత్త మనోళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు గులా ఏడుస్తుంది అని అడిగితే ఇలా షేర్ ఖాన్ తనతో తప్పుగా ప్రవర్తించినాడు అని చెప్పేసరికి నాకు తెలుసు ఆ డాష్ గాడు ఇలాంటోడే అని చెప్పి మనోడు పరిగెత్త వెళ్ళి పల్ల అని చెప్పి గుద్దేస్తాడు. బట్ తీరా చూస్తేనే మనకే తెలుస్తుంది వాడిని కొట్టడం మాత్రం ఇల్యూషన్ అనమాట, బికాస్ వాడు ఎప్పుడో అక్కడి నుంచి పరారైపోయినాడు. అలా పరిగెత్త వెళ్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి నాజర్ వచ్చి షేర్ ఖాన్ మనం ఎప్పుడు మీట్ అవుతాం కదా ఆ ప్లేస్ కి వచ్చి అని చెప్పేసరికి వాడు కూడా వెళ్తున్నట్టే చూపిస్తారు. ఇంకా ఈ పక్క మనోళ్ళు ముగ్గురిని చూసుకుంటే మనోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారా వచ్చేసినారా ఏమో తెలియదు. బట్ లాస్ట్కి ఇంటికి వచ్చేసరికి అప్పుడే మన అవ్వ డిన్నర్ కూడా చేసింటుందో లేదో ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా డిన్నర్ చేస్తారు. అప్పుడే మన హీరోయిన్ చూడండి అవ్వ మీ మనవరాలతో ఎవరో తప్పుగా ప్రవర్తించి తన్ని చంపేంత స్టేజ్కి వెళ్ళినారు కదా, అది మరెవరో కాదు ఆ రెస్టారెంట్ ఓనర్ అయిన షేర్ ఖాన్ అని చెప్పేసరికి అప్పుడే అవ్వ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు నాజర్ ఎవరినో మీట్ అవడానికి అని చెప్పి ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళింటుంది కదా, అది మరెవరినో కాదనమాట ఈ షేర్ ఖాన్ గానే. ఇద్దరి మధ్య ఒక మంచి లవ్ స్టోరీ నడుస్తుందేమో, అందుకే వాడేం చెప్తాడంటే చూడు నాజర్ నీ గురించి ఆల్రెడీ మా అమ్మతో ఎప్పుడో చెప్పేసినాను, ఇంకా మా అమ్మ వచ్చి నాన్నమ్మతో మాట్లాడితే అంతే, ఆ తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు, సో అంతవరకు మనం ఇలానే ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తను మీదకు వచ్చి కిస్ చేసేందుకు ట్రై చేస్తా అంటే పెళ్ళయ్యేంత వరకు తను ఇదేది వద్దనుకుంటుందేమో, సో వద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తుంది. అయినా కూడా వాడి మీదకి వచ్చేసరికి చంపకే చల్లుమని నడుస్తుంది. అప్పుడే ఇంకొక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు వాడికి స్నానం
స్నానం చేపిద్దామని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చింటుంది. బట్ ఉడుకుడుక్కు నీళ్ళే ఎత్తి కరెక్ట్ గా బాడీ పైన పోయేసరికి వాడికి ఆ చర్మం అంతా కాలిపోయి ఉంటుంది. ఆ మంటకు వాడు గట్టిగా అరిచేసరికి వాళ్ళమ్మ చంపకే ఒక్కటిచ్చింటుంది. అదొక ట్రామా అనుకుంటే వాళ్ళమ్మ అలా మారిపోవడానికి ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ రీజనే మన నాజర్ వాళ్ళ నానమ్మ. ఎలా అంటే స్టార్టింగ్ సీన్ లో నాజర్ పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మకు తోడుగా ఒక లేడీ ఉండింది కదా, తనే షేర్ ఖాన్ వల్ల అమ్మ. ఆ రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి షేర్ ఖాన్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కొంచెం వియర్డ్ గా ప్రవర్తించడం స్టార్ట్ చేసింటారు. అలా వాళ్ళ నాన్నకేమో పిచ్చి పడేసి ఎర్లీగానే చనిపోయింటాడు. అలాగే వాళ్ళేమేమో మెంటలే అయిపోయి డైలీ వాడిని చిత్రహింసలు పెడతా వచ్చింటుంది. అవన్నీ తనతో చెప్పి నానమ్మని చూసి నేనేం భయపడను, అన్నిటికీ తెగించే నేను ఈ ప్లేస్ కి వచ్చినాను అంటే మా నానమ్మ అవన్నీ ఎప్పుడో వదిలేసింది అంటే అంత మాత్రాన అన్ని మారిపోతుందా? లేదు కదా అని చెప్పి తన మీదకు వస్తుంటే ఎట్లో తను వాడిని దొబ్బేసి పరిగెత్తా వెళ్ళిపోతుంది. అయినా కూడా వాడు ఈజీగా తనే పట్టేసి ఏమేం చేయాలనుకున్నాడో అన్ని చేసి తను అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. అలా వాడు వెళ్ళిపోయిన కొన్ని గంటలకు ఆ ప్లేస్ కి ఏదో ర్యాండమ్ గా వచ్చిన అహ్మద్ మన నాజర్ ని చూసి తను చావు బతుకుల మధ్య ఉంది అర్థం చేసుకుని వెంటనే తను ఎత్తుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేపించింటాడు. వెంటనే ఆ ప్లేస్ కి వచ్చిన నానమ్మ మన అహ్మద్ తన్నే చూసుండేసరికి నువ్వెవరు అడిగితే నేనే తన్ని కాపాడి తీసుకొచ్చింది అంటే నువ్వేనా తన్ని చెడగొట్టింది అని చెప్పి వాడిని పట్టుకొని కొడతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ డాక్టర్ వచ్చి ఆపుతుంది. చూడండి బామ్మగారు, నాజర్ బాడీలో ఉన్న శాంపుల్స్ ని అలాగే వాడి డిఎన్ఏని మ్యాచ్ చేసి చూస్తే వాడు కాదు చేసింది ఇంకెవరో అని చెప్పేసరికి అప్పుడే బామ్మ కొంచెం కుదుట పడుతుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే సారీ బామ్మగారు, మేము ఎంతగానో ట్రై చేసేమి బట్ మీ మనవరాలు బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది అని చెప్పేసరికి పాపం బామ్మ ఒకలా అయిపోతుంది. కానీ ఏం బాధపడకండి బామ్మగారు, తన యొక్క ఆర్గాన్స్ ని ఇంకెవరికైనా డొనేట్ చేస్తే ఇంకొకరి శరీరాల్లో మీ మనవరాలు ప్రాణాలతోనే ఉంటుంది, దానికి మీ పర్మిషన్ కావాలని అడిగేసరికి మన బామ్మ కూడా ఇచ్చేస్తుంది. బట్ ఇందులో ఇంకొక భారీ ట్విస్ట్ ఏంటంటే నాజర్ యొక్క హార్ట్ గులాయికి వచ్చింటుంది, అలాగే తన యొక్క కళ్ళు మన హీరోయిన్కి వచ్చింటుంది, అలాగే చివరిగా తన యొక్క లంగ్స్ దిలారాకి వచ్చింటుంది. అందుకే వాళ్ళ ముగ్గురు ఒకే ప్లేస్ లో తన ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒకే ప్లేస్ కి వచ్చేలా చేసింటుంది. అందుకే స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ ఇంటికి వచ్చినప్పుడే చెప్పింటుంది, యాక్చువల్లీ నేను ఇంటికి రావాలనుకోలేదు బట్ ఏదో ఒక ఫోర్స్ నన్ను ఈ ప్లేస్ కి రప్పించేలా చేసింది అని చెప్పింటుంది కదా, అది అవ్వ యొక్క బ్లాక్ మ్యాజిక్కే. అందుకే మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మన గులాయికి కేవలం హార్ట్ కి సంబంధించిన ఇల్యూషన్స్ ఏ వచ్చింటుంది. ఎగ్జాంపుల్ కి తను ఇంట్లోపలికి వచ్చినప్పుడు ఇంటి బయట ఒక కుళ్ళిపోయిన గుండె కనిపించింది కదా, అలాంటిది. అలాగే మన హీరోయిన్ కి కంటికి సంబంధించిన ఇల్యూషన్స్ ఏ వచ్చింటుంది. ఎగ్జాంపుల్ కి తను రెస్టారెంట్ లో ఉన్నప్పుడు గులాయి బెదిరించేటప్పుడు తనకు ఒక సెకండ్ కళ్ళు వెళ్ళిపోయినట్టు కనిపించింటుంది కదా, అలాంటి ఇల్యూషన్స్ అనమాట. లాస్ట్ కి దిలారా తనకు ఇల్యూషన్స్ కాదు, ప్రతిసారి ఏదైనా ఒక భయంకరమైన విషయం జరిగేటప్పుడు తనకు ఆస్తమా వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా, సో ఇల్యూషన్స్ కాకుండా ఏకంగా రియల్ గానే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. ఓకే, ఇంత కష్టపడి వాళ్ళ ముగ్గురిని ఒకే ప్లేస్ కి రప్పించింది ఎందుకు? వాళ్ళ మనవరాలకి గతి పట్టించింది ఎవరో తెలుసుకునేందుకు. అది షేర్ ఖాన్ అని చెప్పి ఇప్పుడు అవ్వకు తెలిసిపోయింది కదా, ఇంకెందుకు లేట్ చేశాంది అంటే ఇక్కడే ఇంకొక భారీ విషయాన్ని రివీల్ చేస్తుంది. దిలారాకి లంగ్ క్యాన్సర్ ఉంది తెలిసిన తర్వాత దిలారాని ఇంట్లో వదిలేసి మన హీరోయిన్ బయటికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అప్పుడు దిలారా ఇంతసేపు వచ్చింది కదా హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఉన్న సీనియర్ ఫిజిషియన్ కి కాల్ చేసి ఏదో పరిచయం ఉన్నట్టే మాట్లాడి తిడుతుంది. మీరు చెప్పినారనే కదా నేను ఆ చిన్న పాపను కూడా చూడకుండా నాజర్ అమ్మాయిని చంపించేసి తన లంగ్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే, అలాంటప్పుడు తనకు ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ ఉన్న విషయం తెలుసుకోకుండా అలా ఎలా నాకు పెట్టేసినారు అంటే నేను త్వరగా చనిపోవాలనే కదా మీరు ఇలా చేసినారు. నాకు మొత్తం అర్థమైపోయింది, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రైమ్స్ అన్నిటిని పోలీస్ స్టేషన్ లో హాస్పిటల్లో అంతానే చెప్పేసి చనిపోతాని చెప్పి కాల్ కట్ చేస్తుంది. బట్ తనకు తెలియని విషయం ఏంటంటే వీటన్నిటిని మన అవ్వ బయట నుంచి క్లియర్ గా వినేసి ఉంటుంది. అట్లే ఆ పక్క ఆ లేడీ డాక్టర్ ని చూసుకుంటే తను ఫోన్ పెట్టేసిన తర్వాత తనకి ఏదో ఒకలా అయ్యి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. పక్కనే మన నాజర్ అలానే అవ్వ వాళ్ళిద్దరు తన్నే చూసంటారు. అసలు వాళ్ళిద్దరికి లేడీ డాక్టర్ కి సంబంధం ఏంటి అడిగితే ఇది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ దిలారాకి ఆ లంగ్స్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలా. దిలారాకి లంగ్స్ చెడిపోయిన విషయం తెలిసిందే, సో తను ఒక డోనర్ కోసం వెయిట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే టైంకి మన నాజర్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యేసరికి తన పరిస్థితిని చూసిన ఆ లేడీ డాక్టర్ తను ఒక క్రిమినల్ ఐడియాని వేసింటుంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఆ లేడీ డాక్టర్ కి ఒక తమ్ముడు ఉన్నానమాట. యాక్చువల్లీ వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీనే. బట్ విషయం ఏంటంటే ఈ దిలారా ఎలానో ఆ లేడీ డాక్టర్ యొక్క తమ్ముడిని పడగొట్టేసి తన ట్రాక్ లోకి తెచ్చేసి ఉంటుంది. అది నచ్చిన ఆ డాక్టర్ ఏం చేసి ఉంటుందంటే, చూడు ఇప్పుడే నాజర్ అనే ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది, నేను కావాలంటే తన్ని చంపేసి తన లంగ్స్ ని నీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను,
దానికి బదులు నా తమ్ముడిని శాశ్వతంగా వదిలేసావా అంటే ఒక అమ్మాయి చనిపోతేనే తన యొక్క లంగ్స్ ఈమెకు వస్తుందనే విషయం కూడా ఆలోచించకుండా సరే మీరు చంపేయండి, కావాలంటే మీ తమ్ముడిని శాశ్వతంగా వదిలేసా అని చెప్పింటుంది. చూడపోతే ఈ దిలారా కూడా కొంచెం కంత్రిగానే ఉన్నట్టుంది గాయస్. డబ్బున్న వాళ్ళనే పడగొట్టేసి వాళ్ళను వెనక్కి తిప్పుకుంటుంది. మొత్తానికి విషయం ఏంటంటే నాజర్ నిజంగా చనిపోలేదన్నమాట. వాళ్ళు అనుకుంటే తన్ని బతికిచ్చిండొచ్చు, కానీ వాళ్ళ స్వార్థం కోసం తన్ని చంపేసి బ్రెయిన్ డెడ్ అని చెప్పి అవ్వకు చెప్పేసి తన ఆర్గాన్స్ అన్నిటిని డొనేట్ చేసి ఉంటారు. అందుకే ఇప్పుడు ఆ డాక్టర్ కూడా అదే గతి పట్టింటుంది. అలానే మన నాజర్ ఎలా అయితే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది అని చెప్పి మ్యానిపులేట్ చేసింటారో ఇప్పుడు సేమ్ ఆ డాక్టర్ కూడా బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది అని చెప్పి తన తమ్ముడికి చెప్పేస్తాడు. ఆల్సో అందరికీ ఎగ్జాంపుల్ గా ఉండాలని చెప్పి ఆ డాక్టర్ కూడా తన బాడీని డొనేట్ చేసేందుకు ఒప్పుకుందంట. ఆ విషయాన్ని తన తమ్ముడికి చెప్పేసరికి వాడు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. బట్ విషయం ఏంటంటే తను ఇంకా చావలేదన్నమాట. తమ్ముడు తమ్ముడు అని చెప్పి అక్కడ లోపల నుంచి అరుసా ఉంటుంది. బట్ వాడికి ఏ మాత్రం వినిపించదు, బికాస్ ఆ దెయ్యాలు చేసిన మాయ అలాంటిది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఆ లేడీ డాక్టర్ ని చంపేసినట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఇప్పుడు మనోళ్ళ వల్ల ఎవరి వల్ల అక్కడి నుంచి లేచకే అవ్వట్లేదన్నమాట. బికాస్ మంత్రి ఇచ్చిన ఒక మేక యొక్క కొమ్ముల్ని తురిమి తురిమి తన ఒక సూప్ లా చేసి ఉంటుంది. దాన్నే వీళ్ళు ముగ్గురు తాగింటారు. అందుకే ఇప్పుడు వాళ్ళు కదలలేకపోతున్నారు. ఆల్సో తన ఆధీనంలో ఉన్నారు. తను ఏం చెప్పినా వింటారు. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. మన నాజర్ పుట్టిందే ఎలా ఒక జిన్ ఇచ్చిన వరం వల్ల. బట్ వాళ్ళు స్టార్టింగ్ లో తను పుట్టినప్పుడే ఏం చెప్పింటారు, ఎగ్జాక్ట్ గా నాజర్ కి 9 years వచ్చినప్పుడు ఆ జిన్సే వచ్చి తన లోకానికి నాజర్ ని పిలిచికెళ్ళిపోతాయని చెప్పి ఇచ్చింటారు కదా. అలాంటప్పుడు తను 17 ఏళ్ల దాకా ఎలా సర్వైవ్ అయింది అంటే ఇప్పుడే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎగ్జాక్ట్ గా తనకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అంటే బామ్మ యొక్క కొడుకు కోడళ్ళు అక్కడి నుంచి నాజర్ ని ఎక్కడికైనా దూరంగా పిలిచికెళ్ళిపోదామని చెప్పి రెడీ అయిపోయింటారు. అప్పటికే అవ్వ చెప్తానే ఉంటుంది ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ జిన్స్ వచ్చేస్తాయి, నాజర్ ని ఖచ్చితంగా పిలిచికెళ్తాయని చెప్పి. అయినా కూడా వాళ్ళు వినకుండా అక్కడి నుంచి నాజర్ ని పిలిచికెళ్ళిపోయింటారు. బట్ అలా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరు చనిపోయింటారు, ఒక్క నాజర్ తప్ప. అప్పుడే నాజర్ దగ్గరికి వచ్చి యాక్చువల్లీ నానమ్మ జిన్స్ వచ్చి 1కి 2 అన్నట్టు నాకు బదులు అమ్మా నాన్న ఇద్దరిని పిలిచికెళ్ళిపోయినాయి అంటుంది. అప్పటి నుంచి తను తన కొడుకు కోడలు చనిపోయేదానికి తనే ముఖ్య కారణం అని చెప్పి గోడగేసి గుద్దుకుంటా ఉండేది. అప్పటి నుంచి ఆ బ్లాక్ మ్యాజిక్ ని కూడా వదిలేసి ఉంటుంది. అలా నానమ్మ బాధపడుతూ ఉండేసరికి తన్ని చూసిన నాజర్ ఎప్పుడు తనతో తనకు తోడుగానే ఉండేది, తన్ని వదిలేసి ఉండేదే కాదు. అలాంటి ఒక మంచి అమ్మాయిని చంపించేసినారు. తన చావుకు కారణమైన వాళ్ళు ఎవరిని వదలను చెప్పేసరికి అప్పుడే దిలారా నోట్లో నుంచి రక్తం కక్కేసరికి వెంటనే అక్కడ సీన్ కట్ చేసే వాళ్ళు ముగ్గురు ఒక్కొక్క శవపెట్లో ఉన్నట్టు చూపిస్తారు. చుట్టూ ఏదేదో భయంకరమైన సింబల్స్ ఏదేదో స్పెల్స్ అంతా గోడల పైన రాయేసి లాస్ట్ కి పురుగుల మంది ఎత్తి తాగేసరికి వెంటనే ఒక ప్లేట్ లో రక్తం కక్కేస్తుంది. ఆ రక్తం ఎత్తి అక్కడ ఒక సింబల్ లా ఉంటుంది, దానిపైన డ్రా చేస్తుందో లేదో వెంటనే ఒక భయంకరమైన డీమన్ ముందుకు వస్తుంది. నాజర్ చనిపోవడానికి ముఖ్య కారణం ఎవరు, ఆ షేర్ ఖానే కదా. సో ఫస్ట్ వాడి పేరు చెప్పేసరికి వాడిని చూసుకుంటే వాడు మళ్ళీ ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీలోకే వచ్చింటాడు. అప్పుడే మన నాజర్ దెయ్యంలా కనిపించేసరికి వాడు పరిగెత్తా అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి ఎక్కడ వెళ్ళినా తప్పదని తెలిసేసి ఒక రూమ్ లో గుమ్మున కూర్చునేసింటే చిన్నప్పుడు సేమ్ ఎలా అయితే జరిగింటుందో అలానే ఒక బాత్ టబ్ లో కూర్చున్నట్టు వాళ్ళ అమ్మ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఉడుకు నీళ్ళెత్తి వాడి తలపైన పోస్తూ ఉండేసరికి వాడి చర్మం మొత్తం కాలిపోయి ఒక నరక వేదనని అనుభవించే చనిపోతాడు. నెక్స్ట్ ఆ డాక్టర్ తన ఆస్తిని కాపాడుకునేందుకు నాజర్ ని చంపేసింది కదా. సో తను ప్రాణాలతో ఉన్నప్పుడే తన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ ని బయటికి తీసి తనకు ఒక నరకాన్ని చూపించే చంపుతారు. నెక్స్ట్ దిలారా తన స్వార్థం కోసం మన నాజర్ ని చంపించేసింది కదా. సో తన పేరు చెప్పేసరికి ఆ జిన్ ఆ డీమన్ అట్లే గాల్లోకి తెలిసి తన దగ్గరికి వెళ్తుందో లేదో వెంటనే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి రక్తం కక్కే చనిపోతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ పేరు గులాయి పేరు చెప్పేసరికి ఆ డీమనే మన నాజర్ లా మారిపోయి చేసింది చాలు, వాళ్ళిద్దరూ అమాయకురాళ్ళు, వాళ్ళకి నా చావుకి సంబంధం లేదు అని చెప్పి గొంతు బిసికి చంపేసరికి ఆల్రెడీ తను పాయిజన్ తాగింది కదా. సో తను అక్కడే చనిపోతుందో లేదో అదే టైంకి ఆ ప్లేస్ కి వచ్చిన అహ్మద్ మనోళ్ళ అరుపులు వినిపించేసరికి పరిగెత్తా వచ్చి చూస్తే మనోళ్ళు ఇద్దరు కట్టేసిన స్థితిలో ఉండేసరికి వెంటనే వాళ్ళిద్దరి కట్లు విప్పేస్తాడు. ఆ తర్వాత మన నాజర్ సమాధి దగ్గరికి వచ్చి తన ఆత్మ శాంతించాలని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి ప్రే చేసి అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? వెయిట్ చేసినందుకు ఒక మంచి హారిఫైయింగ్ థ్రిల్లింగ్ మూవీ చూసినట్టు ఒక ఫీల్ ఉందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.